హలో అండి, నేను మీ సురేఖ టేస్టీ ట్రీట్స్కి మీకు స్వాగతం. ఈరోజు చాలా సింపుల్గా చేసుకునే ఒక టేస్టీ ఆలుగడ్డతోటి ఒక మంచి కుర్మా చూద్దామండి. ఇది పూరీల్లోకి, దోశల్లోకి చాలా బాగుంటుంది. ఎప్పుడు పూరీలోకి ఏం చేద్దామని ఆలోచిస్తుంటాం కదా, ఈ కుర్మా చేసుకోండి. ఒక 5 నిమిషాలలో ఎంతో రుచిగా, ఎంతో తేలిగ్గా చేసేసుకోవచ్చు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇప్పుడు ఒక మూకుట్లో కొద్దిగా నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకొని ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. ఇలా కొన్ని ఎండుమిరపకాయలలో గింజలు ఎక్కువగా ఉంటాయి చూడండి, అలాంటివి సెలెక్ట్ చేసుకొని వేసుకున్నట్టయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఒక 2 ఉల్లిపాయలు సన్నగా తరుక్కొని వేసుకోండి. అవి కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లిపాయలు ఈ 3 కలిపి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇది వేసేసుకొని దీని పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. ఇప్పుడు అందులో కొద్దిగా పుదీనాని శుభ్రంగా కడుక్కొని వేసుకోండి. తర్వాత ఇక్కడ కొన్ని పచ్చి బఠానీలని ఉడికించుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 2 టమాటాలని ఈ విధంగా ముక్కలుగా తరుక్కొని అవి కూడా వేసేసుకొని అందులో మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే ఒక చిటికెడు పసుపు వేసుకోండి. తర్వాత కొద్దిగా కారము, ధనియాల పొడి వేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా వేసాను కాబట్టి నేను ఇక్కడ కొద్దిగా కారం చూసి వేసుకోండి. మీ కారం ఎంత తింటారో చూసుకొని వేసుకోండి. అవన్నీ కూడా చక్కగా బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు పోసుకోండి. ఒక గ్లాసు నీళ్లు పోసుకొని మొత్తం అంతా కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టండి. అన్నీ కూడా మంచిగా మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు అందులో ఒక 2 ఆలుగడ్డల్ని ఈ విధంగా ముందుగానే ఉడికించి పెట్టుకొని ఇలా చేత్తోటి స్మాష్ చేసి వేసేయండి. ఇలా ముక్కలుగా తరుక్కోవడం కన్నా ఇలా చేత్తోటి ఇలా స్మాష్ చేసి వేసినట్టయితే బాగుంటుందండి. కొంచెం గట్టిగా అనిపిస్తుందండి, అందుకని ఇంకొద్దిగా నీళ్లు పోసుకుంటున్నాను. ఇందులో పోసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మొత్తం. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకోండి. 1 స్పూన్ అంత గరం మసాలా వేసుకొని మూత పెట్టేసేసి బాగా మగ్గనివ్వండి. అన్నీ బాగా ఉడికి మంచిగా చిక్కబడిందండి, చూడండి ఇలా ఉండాలి. పైనుంచి కొద్దిగా కొత్తిమీర చల్లేసుకోండి. అంతే, రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదండి చేసుకోవడము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది నా కామెంట్లో తప్పకుండా చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎన్నో మంచి మంచి రెసిపీస్ కోసము సురేఖ టేస్టీ ట్రీట్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.